హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు 3.0లో అధిక పెన్షన్. కేంద్రం కీలక ప్రకటన. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్పులు చేయనుంది. కొత్త మార్పుల ప్రకారం ప్రతి పీఎఫ్ సభ్యుడు అదనపు పెన్షన్ కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అంటే రిటైర్మెంట్ తర్వాత అదనపు ప్రయోజనాలు పొందేందుకు ప్రతి సభ్యుడు అదనంగా పెన్షన్ జమ చేయవచ్చు. ప్రస్తుతం ఈపీఎస్ నుంచి 8% పెన్షన్ జమ అవుతుంది. పీఎఫ్ సభ్యుల ప్రయోజనాలు, సౌకర్యాల కోసం ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. కొత్త అప్డేట్స్ను అందిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే కొత్త పీఎఫ్ స్కీమ్ తీసుకురానుంది. ప్రస్తుతం కనీస వేతన 15,000 ఉంటే ఉద్యోగ యజమాని తరపున చెరో 12% వాటా ఉంటుంది. ఎంప్లాయర్ వాటా నుంచి 8.33% ఉంటుంది. ఉద్యోగ వాటా మొత్తం 12% ఈపీఎఫ్ అకౌంట్కు వర్తిస్తుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో యాక్టివేట్గా లేని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్లో జమ అయిన నగదు 8,505.23 కోట్లుంటే 2018-2019తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. ఆ సమయంలో ఇది 1,638 కోట్లుంది. ఇటీవల సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్ఓలోని 18,81,000 మంది కొత్తగా చేరారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 9.33% అధికం. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం ఉద్యోగి నుంచి అదనపు పీఎఫ్ వసూలు చేయడం ద్వారా రిటైర్మెంట్ సమయంలో పెద్ద ఎత్తున నగదు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ కొత్త విధానం ఆప్షనల్ ఉండవచ్చని తెలుస్తుంది. ప్రతి నెల అధిక మొత్తం ఉద్యోగి వాటాగా పీఎఫ్ కట్ అయ్యి రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ ఫండ్ తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త పీఎఫ్ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.